హాయ్ అండి. ఈరోజు మనం పొటాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీన్ని మనం పరోటా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి అయితే అంత బాగోదు, కానీ దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 5 ఉడకబెట్టిన బంగాళాదుంపలు, 1/2 కప్ ఆనియన్ పేస్ట్, దీంట్లో కొంచెం సోంపు కావాలండి. విడిగా కొద్దిగా సోంపు తీసుకోవాలి. 1 యాలక్కాయ, 4 లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. పసుపు, కారం, ఉప్పు, ఆయిల్. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. సోంపు స్కిప్ చేయొద్దండి. దీంట్లో వచ్చే టేస్ట్ అంతా కూడా మీకు సోంపుతోనే వస్తుంది. ఆనియన్, సోంపు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆయిల్లో పచ్చివాసన పోవాలి. ఆనియన్ తీసేటప్పుడు బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకోవాలి. వీటిని కొద్దిగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ అయిపోయినాయండి. ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది అడుగున. రెడీ అయిందండి. పరోటాలకి చపాతీలకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. ఈ పొటాటో కర్రీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.